నమస్తే, వెల్కమ్ టు తెలుగు 360 ప్రజా దర్బార్ దగ్గర అయితే మనం అయితే ఉన్నాము. ప్రజల యొక్క సమస్యల మీద ప్రజా దర్బార్లో వాళ్ళ యొక్క దరఖాస్తులు తీసుకున్న ప్రక్రియ కాంగ్రెస్ గవర్నమెంట్ నుండి కూడా వచ్చిన కాంచెలు అయితే నడుస్తూ ఉంది. దానిలో భాగంగానే భారీ ఎత్తున ప్రజలైతే ఇక్కడికైతే ప్రజా దర్బార్ జ్యోతిరావు పూలే అనే భవన్కి అయితే చాలామంది అయితే వస్తూ ఉన్నారు. దాదాపుగా మనం చూస్తూ ఉన్నాం, ఇప్పుడు ప్రజెంట్ అయితే ఇక్కడనే ఉన్నాము. చాలా వరకు వాళ్ళ యొక్క సమస్యల మీద ఏవైతే ఉన్నాయో కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చి సంవత్సర కాలమైనా కానీ ఈ దరఖాస్తులు అయితే ఇంకా కొనసాగుతూ ఉన్నాయి. ఈ దరఖాస్తుల ప్రక్రియ నిరంతర ప్రక్రియ అని చెప్పడం వల్ల ఈ ప్రతి మంగళవారం శుక్రవారం అయితే నడుస్తూ ఉంది. దాంట్లో భాగంగానే ప్రజలు చాలా ఎత్తులో వస్తూ ఉన్న సిచ్యువేషన్ అయితే కనబడతా ఉంది. ఈరోజు ఇక్కడ చాలా మైనారిటీ వాళ్ళు కూడా వస్తూ ఉన్న సిచ్యువేషన్ అయితే కనబడతా ఉంది. ఇక్కడ భారీ స్థాయిలలో ఏదైతే మన గ్రేటర్ హైదరాబాద్లో ఏవైతే రేషన్ కార్డులు కావచ్చు, లేకుంటే డబుల్ బెడ్రూమ్లు కావచ్చు, ఇందిరమ్మ ఇల్లులు కావచ్చు, ఏవైతే కాంగ్రెస్ గవర్నమెంట్ అందిస్తా అన్న పథకాలు ఏవైతే ఉన్నాయో వాటి కోసం దరఖాస్తుల కోసమని ఇక్కడికి చాలామంది వస్తున్న సిచ్యువేషన్ అయితే కనబడతా ఉంది. మరి ఈ గవర్నమెంట్ వచ్చిన కాల్చిన ప్రజల సమస్యలు ఇప్పటికీ చాలా వచ్చాయి, అందాయి. దాదాపుగా ధరణి పోర్టల్ మీద చాలా ఎక్కువ మన కంప్లైంట్ వచ్చినట్టు కూడా మనకైతే తెలుస్తూ ఉన్నాయి. అదేవిధంగా రేషన్ కార్డుల మీద కూడా అదేవిధంగా అంతే స్థాయిలో కూడా మరి కంప్లైంట్ వచ్చినట్టు కూడా తెలుస్తూ ఉంది. పెళ్ళయి 5-6 సంవత్సరాలు 10 సంవత్సరాల పిల్లలు ఉన్నా కానీ మాకు రేషన్ కార్డు లేవు అన్నట్టు కూడా చాలామంది దరఖాస్తులు పెట్టడానికి అయితే చాలామంది అయితే వచ్చారు. ఇక్కడ భారీ స్థాయిలో మనం చూస్తూ ఉన్నాము. ప్రజలు అయితే మరి భారీ స్థాయిలో దరఖాస్తు అయితే పెట్టుకుంటున్న సిచ్యువేషన్ అయితే కనబడతా ఉంది. ఇక్కడికి జ్యోతిరావు పూలే భవన్ ఏదైతే పాలన నడుస్తూ ఉంది, ప్రజల యొక్క సమస్యలను తెలుసుకోవడానికి దరఖాస్తులు తీసుకుంటామని చెప్పిన కాంగ్రెస్ గవర్నమెంట్ రేవంత్ రెడ్డి ఇక్కడ స్టార్ట్ చేయడం అయితే జరిగింది. దానిలో భాగంగానే కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చిన కాన్సలు కూడా ఇక్కడ చాలా ఇవైతే దరఖాస్తులు అయితే వెల్లువెత్తుతూ ఉన్నాయి. చాలా వరకు అయితే ఇస్తూ ఉన్న సిచ్యువేషన్ అయితే కనబడతా ఉంది. ఈరోజు మనం చూస్తూ ఉన్నాము, దాదాపుగా భారీ స్థాయిలో మరి మైనార్టీ వాళ్ళు అయితే రావడం అయితే జరిగింది. తెలుసుకుందాం ఇక్కడికి వచ్చిన వాళ్ళ సమస్యలు ఏంది, ఎందుకోసం రావాల్సిన సిచ్యువేషన్ వచ్చింది, అక్కడ ఎటువంటి సిచ్యువేషన్ ఉంది, అక్కడ లోపల ఏమంటా ఉన్నారు, లోపల వ్యవస్థ ఏ విధంగా ఉంది, పూర్తి స్థాయిలో కుల్లా తెలుసుకునే ప్రయత్నం అయితే మనం అయితే చేద్దాము. ఇక్కడ వచ్చిన వాళ్ళతో కూడా మాట్లాడించే ప్రయత్నం చేద్దాం. కొంతమంది అయితే ఉన్నారు, తెలుసుకుందాం. చెప్పండి అన్న. మాకు రుణమాఫీ కాలేదు. రుణమాఫీకి సంబంధించి మేము తిరిగి మండలంలో తిరిగినాం, బ్యాంకులో తిరిగినాం. రుణమాఫీ మాకు తక్కువ ఉన్నది, అది చేసినామని గవర్నమెంట్ చెప్తుంది. రుణమాఫీ మొత్తానికే చేసినాం అని గవర్నమెంట్ చెప్తుంది. చాలా మంది తాండాల పొంటి ఊర్ల పొంటి ఉన్నోళ్ళు రుణమాఫీ కాలేదని మా ఊర్లో తిరిగి హాస్టల్ వచ్చి ఇప్పుడు ప్రజానమానికి కూడా వచ్చి ఎంత ఉంది అప్పు, ఎంత మాకు రుణమాఫీ 2 లక్షలు తక్కువ ఉంది. మేము తీసుకున్నది ఎంత 1,50,000, అది వడ్డీ కలిపి 1,75,000 అయినాయి. బ్యాంకులో పోయి స్టేట్మెంట్ తెచ్చినాం. స్టేట్మెంట్ తెచ్చి బ్యాంక్ కూడా ఏం చెప్తున్నాడంటే మాకు ఎలాంటి సంబంధం లేదు, పైనుంచే వస్తలేదు. అది పైనుంచి ఇంకా సార్లు ఏం చేస్తున్నారంటే రేవంత్ సార్ ఏం చేస్తున్నారంటే నేను మొత్తానికే చేశాను అని రేవంత్ రెడ్డి సార్ 2 చేతులు పైకి లేపుతున్నాడు. కానీ చేయలేదు. 100% అయితే చాలా మంది ఉన్నారు. రుణమాఫీ గురించి మేము ఊర్ల నుంచి, మాది వనపర్తి నుంచి ఇక్కడికి వచ్చినాం. ఇక్కడ వచ్చి కూడా అప్లికేషన్ ఇస్తున్నాం. కూడా అప్లికేషన్ తీసుకొని ఇక్కడ పారేస్తున్నారు. ఏమంటున్నారు అప్లికేషన్స్? ఏమంటున్నారు అప్లికేషన్ ఏంటంటే మీరు చేసుకున్నది ఏం లేదు, పైనుంచి సార్లు అంత బడ్జెట్ లేదు, ఆయన పెడతలేడు, కానీ ఏందో వాడుతున్నారని డిపార్ట్మెంటే చెప్తుంది. వీళ్ళు నేమ్ తప్పు ఉందని చెప్తా ఉన్నారు కదా, పేరు తప్పు ఉంది, నేమ్ కరెక్ట్. పేరు తప్పు ఉన్నది. అది దాంట్లో ఏం మిస్టేక్ అంటే ఆమ్గోతు లంబాడి అని 2 పడ్డది. అది బ్యాంక్ దగ్గర పోతే 2 ఒకటి చేసిన నేను, మీరు పోయి అధికారులకు ఇవ్వనని బ్యాంక్ చెప్తున్నాడు. మళ్ళీ దీంట్లో ఏం చేసుకోవాలి, మేము ఎలా చేసుకోవాలి, దానికి సంబంధించి ఏమైనా మాట్లాడగలిగి మాకు రుణమాఫీ చేస్తారా చేయరా అది కన్ఫర్మ్ చేయాలి. ఇందులో నేమ్ కరెక్షన్ ఉంది, చేసుకోండి, కొద్దిగా వెయిట్ చేయండి అని ఇస్తా ఉన్నారు కదా. వెయిట్ చేయని ఇస్తున్నాను, కానీ ఎన్ని నెల దగ్గర 2-3 నెలలు దాటింది, కానీ ఇంకా కాయితలేదు. రైతు భరోసా ఏమన్నా వచ్చిందా? మొన్న రైతు భరోసా కూడా వస్తలేదు. రైతు భరోసా కూడా లేదు. ఇప్పుడు ఏంటంటే సర్వే అని చెప్తున్నారు. ఇంకా కొంతమందికి గ్యాస్ మనకు ఫ్రీ వస్తాయని 500 కడితే గ్యాస్ వస్తాయని అవి కూడా వస్తలేవు. ఇంకా చేసేది ఏం పనులు? ఒకసారి దయచేసి మంచిగా పబ్లిక్ అందరికీ చూడాలి, చిన్న పెద్దలు కలుపుకొని చూడాలి ఇది అని మేము వచ్చి మీడియా ముందులో మాట్లాడుతున్నాం. సరే, ఇక కొంతమంది అయితే దరఖాస్తులు ఇచ్చి వస్తూ ఉన్నారు, ఒకసారి తెలుసుకుందాం. అక్కడ ఎటువంటి సార్ చెప్పండి, దేనికోసం వచ్చారు, ఎక్కడి నుండి వచ్చారు? ఆఫీస్ పేట నుంచి వచ్చాం. డబుల్ బెడ్రూమ్ ఫామ్ చేయడానికి వచ్చాం. ఇది మొదటిసారి వచ్చారు, ఇంతకుముందు ఎప్పుడైనా వచ్చారు? ఇదే మొదటిసారి. తీసుకున్నారా? ఏమంటున్నారు లోపల? అప్లికేషన్ ఇవ్వమన్నారు, ఇచ్చేసాం. అంత తీసుకుని పెట్టుకున్నారు. ఇంకా వచ్చిన తర్వాత చూడాలి. ఎన్ని సంవత్సరాలు అవుతా ఉంది మీరు అప్లికేషన్ పెట్టుకొని? గతంలో కేసీఆర్ ఉన్నప్పుడు పెట్టుకున్నారా లేకుంటే ఇప్పుడు? అది పెట్టినాం, అది రాలేదు. అందుకని
రేవంత్ రెడ్డి గారు ఇప్పుడు పెట్టారని వచ్చినాం. ఎవరికైనా వచ్చాయా మీ చుట్టుపక్కల వాళ్ళకి ఎవరికైనా వచ్చాయా? రాలేదు, ఇంకెవరికైతే రాలేదు. ఇంకా రాలేదు. మీకు డబుల్ బెడ్రూమ్ లేదు? లేదు. ఓకే, రేషన్ కార్డు అండి ఏమన్నా ఏమన్నా మళ్ళీ ఏమన్నా పెట్టుకునే దరఖాస్తులు ఏమైనా పెట్టుకుంటారా? అది పెట్టుకుందామని ఫామ్ తీసుకోవడానికి వెళ్తున్నాం. ఇంకొక ఫామ్ కోసం వెళ్తారా? ఓకే, నమ్మకం ఉందా కాంగ్రెస్ గవర్నమెంట్ మీకు డబుల్ బెడ్రూమ్ ఇస్తుందన్న నమ్మకం ఉందా? నమ్మకంతోనే వచ్చినాం, నమ్మకంతోనే ఓటేసినాం కదా, నమ్మకంతోనే వచ్చినాం. చాలా వరకు అంటా ఉన్నారు కదా ప్రజలను మోసం చేస్తుంది కాంగ్రెస్ గవర్నమెంట్ అనేది చెప్తా ఉంది కదా, మరి మీరేమనుకుంటారు? అది వాళ్ళ మనుషుల మాట వాళ్ళు, నా మనుషుల మాట రేవంత్ ఏం రెడ్డి. చెప్తారు మీ మనసులో మాట ఏం చెప్తారు? నేను ఇప్పటి నుంచే కాదు, రేవంత్ రెడ్డి పెద్ద ఫ్యాన్ నేను. అది వస్తే ఆయన చిత్తం రాకుండా దేవుని చిత్తం అంతే. ఆయన మీద భరోసా మీద ఫామ్ నింపేసి వెళ్తున్నాం, ఇచ్చేసి. అంటే రేవంత్ రెడ్డి మీద మీకు అభిమానం అయితే ఉంది, ఖచ్చితంగా ఇస్తారని నమ్మకం ఉందంటారు? నమ్మకం ఉందండి, 100% నమ్మకం ఉంది. చెప్పండి అమ్మ, కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చిన తర్వాత మహిళలకు ఇస్తాన్న పథకాలు ఇవ్వట్లేదు అని కొంతమంది చెప్తా ఉన్నారు, మరి మీకు నమ్మకం ఉందని చెప్తా ఉన్నారు, ఏ విధంగా నమ్మకం ఉంది? మాకు నమ్మకం ఉంది, ఇస్తారని నమ్మకం ఉంది సార్. నమ్మకం అయితే ఉంది. ఎస్. ఓకే, మీరు ఇంతకుముందు ఏమైనా అప్లికేషన్ పెట్టుకున్నారా? ఏం పెట్టుకోలేము సార్. లోపల ఎలా ఉంది వ్యవస్థ? లోపల మీ దరఖాస్తులు తీసుకుంటా ఉన్నారు, ఎవరైనా ఇబ్బంది ఏమైనా పెడతా ఉన్నారు? అందరు తీసుకుంటారు, మంచిగా తీసుకుంటున్నారు. ఓకే సార్. నమ్మకం అయితే ఉంది. ఎస్. ఓకే. ఎక్కడి నుండి వచ్చారు, ఏం పేరు అసలు? విజయ అండి, ఐడిపిఎల్ నుంచి వచ్చాను. మా హస్బెండ్ చనిపోయి 7 years అయిందండి. పెన్షన్ కోసం అప్లై చేశాను చింతల్ కుత్బుల్లాపూర్ మున్సిపల్ ఆఫీస్లో 3-4 times చేశాము. ఇంత మటుకు ఏది రాలేదండి. ఈ ఇల్లు గురించి కూడా అప్లై చేశాను 1 year నుంచి, ఏమి ఎంక్వైరీ రాలేదు. మళ్ళీ వచ్చి ఇప్పుడు ఇక్కడ అప్లై చేశానండి. దాంట్లో ఎవరైనా గవర్నమెంట్ జాబ్ ఇస్తారు ఇట్లా ఏమన్నా? మాకు ఏది లేదండి. మా వారు కూడా ప్రైవేట్ జాబే చేశారు, అప్పుడు ఏం లేదండి. ఓకే, ఎందుకు రావట్లేదు అని ఏమన్నా మున్సిపల్ ఆఫీసర్ని ఎవరైనా అడిగారా? వస్తుందమ్మా అని చెప్తున్నారు కానీ ఏం రాలేదండి. అంటే నాకు ఎవరు లేరండి, ఆడపిల్లలు ఉంటే మ్యారేజ్ అయిపోయింది, వాళ్ళ దగ్గర ఉంటున్న ప్రస్తుతానికి. నాకు అడ్రస్ అనేది ఏం లేదు, వాళ్ళు ఉండే అడ్రస్సే పెట్టాను అనమాట. అది అపార్ట్మెంట్ చూసి ఎవరు వస్తున్నారో ఎవరు రాలేదేమో అని నాకు డౌట్ ఉందండి, అంతే. మీకు డబుల్ బెడ్రూమ్లో మీ స్థానికంగా ఎవరికైనా వచ్చినాయా? వచ్చినాయండి, మా ఏరియాలకి ఎంక్వైరీకి రాలేదు కానీ తెలిసిన వాళ్ళందరికీ వచ్చినాయండి. ఇప్పుడు ఇక్కడ పింఛన్ కోసం అయితే రావడానికి వచ్చారు, పెన్షన్ కోసం ఇల్లు కోసం కూడా అప్లై చేసి వచ్చానండి. ఇప్పుడు ఇక్కడ నమ్మకం ఉందమ్మా? నమ్మకము అదేనండి, దేవుడి దయ. ఇంక మన గవర్నమెంట్ ఏది చేస్తారో తెలియదండి. ఇప్పుడు ఇన్ని గవర్నమెంట్లు మా అన్నయ్య ఎవరు ఏమి చేసింది ఏమి లేదండి. కేసీఆర్ ఉన్నప్పుడు చేశారు, ఇస్తారు వస్తారని చెప్పారు, ఏమి లేదు. ఇప్పుడు ఈయన వచ్చి 1 year అయింది, ఇదే తిరుగుతూ ఉన్నాం అనమాట. ఇది మటుకైతే ఏం రాలేదు. అనిపిస్తుందమ్మా, అప్పుడు కేసీఆర్ పాలన బాగుందా, ఇప్పుడు ప్రజాపాలన అని రేవంత్ రెడ్డి పాలన ఏం బాగుందా? తెలియదండి, ఏదన్నా ఒకటే ఉంది మా దృష్టిలో. అంటే మాకంటూ ఏం రావట్లేదు కాబట్టి మాకంటూ ఏం తెలియట్లేదు. ఇప్పుడు మొత్తానికి అయితే మీ సమస్య ఇక్కడ ఇచ్చారు కదా, మీరు ఏమంటా ఉన్నారు? ఇక్కడ ఉన్న అధికారులు ఏమంటా ఉన్నారు? ఏమని లేదండి, 3 weeks పడుతుంది అన్నారు. మెసేజ్ వచ్చిందండి, అప్లికేషన్ ఫామ్ అందినట్టు వాళ్ళకి, ఇంకా 2 weeks అట్లా పడుతుందమ్మా అన్నారు. థ్యాంక్ యూ అండి. అన్న, ఏంటి ఆ సమస్య? మీ సమస్య ఏంది? అప్లికేషన్ పెట్టినాం సార్, ఫస్ట్ స్టార్టింగ్ అందరి సరితో అప్లికేషన్ పెట్టినాం. మా మొబైల్ నెంబర్ మిస్టేక్ పడిందేమో, మాకైతే రాలేదు లిస్ట్లో నేము. కాకపోతే రీప్లేస్ చేసుకోవడానికి మంచి అవకాశం సార్ ఇచ్చినాడు రేవంత్ రెడ్డి సారు. ఆయనకి అంటే ప్రజలకు మంచి చేయాలనే ఆలోచన ఉంది కాబట్టి సారు రేషన్ కార్డు కూడా లేదు, నాకు రేషన్ కార్డు కూడా అప్లై చేసుకున్నాను. నేను వచ్చి హైదరాబాద్కి 18 సంవత్సరాలు అయింది. 18 సంవత్సరాలు అయింది. డబుల్ బెడ్రూమ్ కేసీఆర్ పెట్టినప్పుడు క్యాల్కులేషన్ అంతా వచ్చేసింది, లిస్టులో వచ్చేసింది. ఆ మూమెంట్లో మాకు ఇవ్వకుండా అయిపోయింది. ఈసారి కూడా మళ్ళీ పెట్టినాం అప్లికేషను, మా బిల్డింగ్లో అందరికి వచ్చింది నేమ్ లిస్టులో అందరికీ, నాకు ఒక్కరికి రాలే. మళ్ళీ వచ్చి ఒకసారి అప్లికేషన్ చూసుకొని వెళ్తే మొబైల్ నెంబర్ రాంగ్ పడిందేమో మళ్ళీ రాసిస్తే సార్ వాళ్ళు అయితే మంచి తీసుకున్నారు, పక్క అయితే వస్తుంది అని చెప్పేసి. ఏం చెప్తా ఉన్నారు వాళ్ళు తీసుకునేటప్పుడు? కానీ మీకు ఏమని చెప్తా ఉన్నారు, సమాధానం ఏం చెప్తా ఉన్నారు అధికారులు? సమాధానం అంటే అప్లికేషన్ తీసుకున్నారు, మీకు 2 daysలో మెసేజ్ వస్తుంది, ఫోటో తీసుకోవడానికి కూడా మీ ఇంటికాడికి వచ్చి ఎంక్వైరీ చేస్తారని చెప్పారు సార్. నమ్మకం ఉందా రేవంత్ రెడ్డి గవర్నమెంట్ మీద? తను ఇస్తాడన్న నమ్మకం ఉందా మీకు? పక్క నమ్మకం ఉంది సార్, మాకైతే నమ్మకం ఉంది. ఇప్పటికీ ఇస్తాన గ్యారెంటీ ఇవ్వట్లేదు. నమ్మకం కొద్దీ మేము ఓట్లు వేసినాం కదా సార్, సార్ని గెలిపియాలని, దాంతో పక్క నమ్మకం. అంటే ఏం గ్యారెంటీలు ఏమి ఇస్తలేదని కొంత వార్తలు వస్తా ఉన్నాయి, మరి మీకు నమ్మకం ఉందంటారు? నమ్మకం ఉంది సార్. అంటే ఇప్పుడు ఏను వాళ్ళు ఓట్లు ఏను వాళ్ళు ఏమంటారు, వ్యతిరేకం ఉన్న వాళ్ళు ఎన్నో మాటలు మాట్లాడతారు, వాళ్ళ పట్టించుకొని పోతే మనం ఎట్లా ముందుకే సమాజం అయితే ముందుకు వెళ్ళలేదు కదా. ఇలాంటి మంచి అవకాశం ఇచ్చింది రేవంత్ రెడ్డి సార్కి ఏం చెప్పదలుచుకున్నారు మీరు? నా హృదయపూర్వకంగా వందనాలు చెప్పగలుగుతాను. బాబా ఏమైంది, ఎక్కడి నుండి వచ్చాయి? ఇప్పుడు నేను షాలిబండకి వెళ్ళి వచ్చిన, నా మురాద్ మహల్. మా ఇంటి పక్క కోళ్ళకు వచ్చింది కానీ మాకు మేము అడగడానికి పోతే రాలే అని పంపించేస్తుర్రు. డబుల్ బెడ్రూమ్ రాలేదా? రాలేదన్న.
ఆ పక్కోళ్ళ పేరు మీద వచ్చింది కానీ మాకు అదే డోర్ మీద ఉన్నది మేము కూడా. ఆ డోర్కు వాళ్ళకి వచ్చింది కానీ మా ఇంటికి రాలే ఇంకా. అంటే మరి మీకు ఏమైనా ఇల్లులు గిట్లు ఉన్నాయని ఇల్లులు ఏం లేదన్న, మేము పనిచేసేటోళ్ళం. ఇంటికాడ కానీ ఊళ్ళో కానీ ఏమన్నా ఇల్లులు గిట్లు ఏమన్నా ఉన్నాయి? ఏం లేదు. ఎందుకు ఇలా మరి రేవంత్ రెడ్డి వచ్చినాకనే ఇచ్చిరా ఆ ఇల్లులు అయినా కానీ? ఇదే ఫామ్ నింపి వాళ్ళు కూడా. వాళ్ళు కూడా ఇదే ఫామ్ నింపారు. ఇదే నింపి. ప్రజాపాలన ఫామ్. ఆ, ఈ ఫామ్ నింపితే వాళ్ళకి వచ్చింది, ఆ, మీకు రాలేదండి. రాలేదు. ఓకే, మరి ఇక్కడ ఏమంటారు? ఇక్కడ వచ్చినావు కదా, ఇక్కడికి వచ్చినావు అడిగితే ఏమంటారు, వస్తుంది అని అంటారు వాళ్ళు. వస్తుందని అంటారు. ఓకే, మరి నమ్మకం ఉందా? వస్తుందని నమ్మకం ఉందా? ఇక సార్ మీద మేము సార్తో ఇక రిక్వెస్ట్ మాది ఏం లేదు. మాకైతే మేము పనిచేసేటోళ్ళం, పేదవాళ్ళం. మేము ఇలా ఇస్తే పుణ్యం ఉంటుంది మాకు. ఏం చెప్తావు రేవంత్ రెడ్డికి? ఏం చెప్తావు మరి? శుక్రియా అదా కరింగే ఉన్కా. ఖచ్చితంగా ఇవ్వాలని చెప్తారా? ఇవ్వాలని. అంటే ఎట్లా ఉంది మీకు ఆడ ప్రజాపాలన? ఇప్పుడు వస్తా ఉంది కదా, కాంగ్రెస్ వచ్చిన తర్వాత ఎట్లా అనిపిస్తా ఉంది? ఇప్పుడు అందరైతే ప్రజాపాలనకే ఉన్నారు సార్, ఎక్కువ మంది అయితే. ఇల్లు లేవు అని ఇప్పుడు ఏంటంటే ఇల్లు వచ్చి ఉన్న వాళ్ళకి కూడా ఇల్లు వస్తుంది అక్కడ. మరి మాకు ఇది చేయలేవారు. కేసీఆర్ మంచిగా ఉందా, అప్పుడు రేవంత్ రెడ్డి మంచిగా ఉందా? ఇప్పుడు కేసీఆర్ కూడా కట్టారు. ఆ టైంలో కూడా మేమైతే వేయలే ఆ టైంలో, కానీ ఈ టైంలో ఫస్ట్ టైం మేము వేసినాము ఈ ఫామ్ ఇది. ఓకే, అంతే, అప్పుడైతే పెట్టుకోలే అంటే పెట్టాలి సార్.